నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను దేవిక. భార్యను నరికి చంపి ఫేస్బుక్ లో లైవ్ పెట్టాడు. ఒళ్ళు గగురు పొడిచే ఘటన కేరళలోని కొల్లంలో ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపిన దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సెప్టెంబర్ 22న పునలూరు సమీపంలోని కూతనడిలో జరిగింది. భార్యను చంపిన తర్వాత నిందితుడు ఫేస్బుక్ లైవ్ లో తాను హత్య చేసినట్లు ప్రకటించాడు. మరణించిన మహిళను ప్లాచేరిలోని కూతనడి నివాసి అయిన శాలిని 39గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని ఐజాక్ గా గుర్తించాడు. తన భార్య శాలినిని హత్య చేసిన తర్వాత ఐజాక్ పునలూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని పోలీస్ అధికారులు తెలిపారు. ఇక శాలిని ఐజాక్ వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం ఉదయం 6:30 ప్రాంతంలో శాలిని స్నానం చేయడానికి వంటగది వెనుక ఉన్న పైప్ లైన్ దగ్గరకు వెళ్లినప్పుడు ఐజాక్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో శాలిని మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆమె విలవిల్లాడి మరణించింది. తన భార్యను చంపిన వెంటనే ఐజాక్ ఫేస్బుక్ లో లైవ్ పెట్టాడు. అందులో భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. తనపై నమ్మకం లేకపోవడం, అలాగే ఆభరణాల దుర్వినియోగం చేసిందని, అందుకే ఆమెను హతమార్చినట్లు లైవ్ లో వెల్లడించారు. ఆ తర్వాత అతను పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన భార్యను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వెంటనే పోలీసుల బృందం ఆ ఇంటిని చేరుకుని అక్కడ శాలిని మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఐజాక్, శాలిని మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.